హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ కమర్షియల్ ఫ్రిడ్జ్లు అంటే చెస్ట్ ఫ్రీజరు, చిల్లరు ఇలాంటివి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్. ఇది చెస్ట్ ఫ్రీజర్. ఇది వోల్టాస్ టాటా ప్రోడక్ట్ వాళ్ళది. ఇదిగోండి, పైన వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పైన అనమాట, టాటా ప్రోడక్ట్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇది కస్టమర్ వచ్చేసి మనకి వర్క్షాప్ దగ్గరికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది కంప్రెసర్ పోయిందని చెప్పేశారు కస్టమరు. అంటే యాక్చువల్గా ఇద్దరు ముగ్గురు వచ్చి దీన్ని చూసి వెళ్ళారంట. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కూడా కంప్రెసర్ పోయిందని చెప్పేశారండి ఫ్రెండ్స్. సరే, ఇంకా డైరెక్ట్గా కస్టమర్ మన వర్క్షాప్కి తీసుకొచ్చి కంప్రెసర్ మార్చేయమని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇది వచ్చి 320 లీటర్స్ ఫ్రెండ్స్. ఈ ఫ్రీజరు 320 లీటర్స్ అనమాట. సరే, మనం అక్కడ సైట్కి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అయితే కస్టమర్ ఆల్రెడీ చూసేశారు, దీనికి కంప్రెసర్ మార్చేసేయండి అని చెప్పి మన వర్క్షాప్లో ఇచ్చి వెళ్ళారు. అయితే సరే, మనం ఇప్పుడు ఇది ఏమైందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకి ఫ్రీజర్ వచ్చి ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. మనకి ఫ్రీజర్లో ఇటు ఇది వ్యూ కదా. ఈ ఫ్రీజర్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రీజరు. దీంట్లో మనకి రైట్ సైడ్, ఇదిగోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ మనకి ఇక్కడ స్క్రూ ఇచ్చారు. దేనికైనా ఇంచుమించుగా మనకి రైట్ సైడే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఇండికేటర్ కూడా ఉంది. మెయిన్స్ ఇండికేటర్ ఒకటి, సిగ్నల్ ఇండికేటర్ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ఒక కంట్రోల్ లాగా ఉంది. సరే, తర్వాత ఇక మనకి ఇటు కొద్దిగా టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లేట్ తీసేశారు. లేదు, ఇదిగోండి, ఇక్కడ కంప్రెసర్ ఉంది. మనకి ఇక్కడ ఒక కండెన్సర్ ఉంది. ఇది ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు రిపేర్ చేసే ముందు ఏం చేయాలంటే, రిపేర్ చేయడానికి ముందు మనం కంప్రెసర్ ఏమేసి ఉందో చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ కంప్రెసర్ ఏమేసి ఉంది అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మనం దీని బ్యాక్ సైడ్ మనకి ఒక లేబుల్ వస్తుంది. ఆ లేబుల్ ఏముందనేది చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని గురించి ఇది ఏంటనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఏం తెలుసుకోకుండా రిపేర్ చేస్తే అవి రిపేర్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మామూలుగా రిపేర్ అవ్వవు. ఇవ్వండి ఫ్రెండ్స్, లేబుల్లో 320 లీటర్స్ ఫ్రెండ్స్. ఇది పోతే తర్వాత దీని రిఫ్రిజరెంట్ వచ్చి 134. ఇది రిఫ్రిజరెంట్ మనం ఫిల్ చేయాల్సింది. తర్వాత దీని యాంప్స్, ఇది తీసుకునేది వచ్చేసి ఇది 1.5 యాంప్స్, 1.5 లోపు తీసుకుంటుంది ఫ్రెండ్స్. అది మ్యాక్సిమం 1.5 యాంప్స్ ఫ్రెండ్స్. అంటే మినిమం ఇది తీసుకోవాల్సింది 1.2 యాంప్స్ నుంచి 1 యాంప్ వరకు తీసుకుంటుంది. స్టార్టింగ్లో 1.2, 1.3 తీసుకుంటుంది. తర్వాత రన్నింగ్లో వచ్చేసి మనకి 1 యాంప్ లోపు తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అడ్జస్ట్ ఫ్యాన్. ఇది హాట్ ఎయిర్ ఆ కండెన్సర్లోంచి మనకి బయటికి వెళ్ళిపోద్ది. ఆ కూల్ అవుతాక అనమాట అడ్జస్ట్ ఫ్యాన్. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఈ ఫ్రీజరు, చెస్ట్ ఫ్రీజరు. ఇప్పుడు దీన్ని కంప్రెసర్ మార్చేయమన్నారు కస్టమర్. చూద్దాం కంప్రెసర్ బాగుందా పోయిందా అసలు ఏంటనేది మొత్తం మనం చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్స్ కార్డ్. ఇది మెయిన్స్ కార్డు మనం, ఎందుకంటే ఆల్రెడీ వేరే టెక్నీషియన్స్ మనకి చూసారని చెప్పారు కాబట్టి మనం మెయిన్స్ కార్డు పెట్టొద్దు.
పెట్టకుండా మనం ముందు అసలు కంప్రెసర్ పోయిందా లేదా అనేది చూడాలి. ఇది స్క్రూ వడదిద్దాం ఫ్రెండ్స్. ఇది స్క్రూ వడదిద్దాం. ఇది వడదీసి ఇది ఇలా అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది థర్మోస్టాట్ కంట్రోల్. ఇది మనకి మన సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఇది ఏంటంటే ఈ ఫ్రిడ్జర్లకి ఇలా ఇస్తాడు ఈ కంట్రోల్ అనమాట. దీన్ని మనం ఏదన్నా పెట్టి తిప్పుకోవచ్చు. ఈ ఆరో ఎక్కడ ఉంటే అక్కడ వరకు టెంపరేచర్ మనకి లోపల 0 degrees బాగా ఫుల్ కూలింగ్, హై కూలింగ్ అలా అవడానికి. మీకు తెలిసిందేగా, ఆల్రెడీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో చూసే ఉంటారు. ఇది ఆ టైప్లోనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ఈ కంట్రోల్ దానికి బటన్ టైపు మధ్యలో వస్తుంది. దీనికి అలా ఏం రాదు ఫ్రెండ్స్. దీనికి ఒక కంట్రోల్ వచ్చేస్తుంది. మిగతాదంతా మామూలే, ఏం తేడా ఉండదు. ఇకపోతే మనం ఇది చూద్దాం ఫ్రెండ్స్, లోపల ఏముంది అంటే అనేది. ఇది కూడా ఫ్రెండ్స్, ఇవి పవర్ ఇండికేటర్ ఒకటి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి మనకి లోపల బాగా -15 degrees 14 degrees దాకా వెళ్ళిపోతే మనకి సిగ్నల్ ల్యాంప్ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ సిగ్నల్ అని ఉంది కదా, అది వెలుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ వైర్లు లోపలికి వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ లోపల మనకి థర్మోస్టాట్ ఇది మనకి బాగా ఓవర్ కూలింగ్ అయినప్పుడు అక్కడ ఒక థర్మోస్టాట్ లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అది దీనికి ఇండికేషన్ వస్తుంది. పోతే మనకి ఈ థర్మోస్టాట్ కంట్రోల్ది ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ లోపల పెడతారు, ఈ లోపల ఉంటుంది, ఈ లోపల అనమాట. ఇది థర్మోస్టాట్ సెన్సార్. ఇదే కూలింగ్ మనకి మినిమం ఇదే మన సింగిల్ డోర్లో లాగా ఈ టెంపరేచర్ సెట్టింగ్ని బట్టి ఇది కట్ ఆఫ్ అయిపోవడానికి అనమాట. ఇది మీకు తెలిసిందే. పోతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. సరే, యాక్చువల్గా ఇప్పుడు కంప్రెసర్ పోయిందా లేదా, కంప్రెసర్ పోయిందని కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. కంప్రెసర్ పోయిందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంప్రెసర్ పోయిందా లేదా అని చూడడానికి ఫస్ట్ ఈ రిలేలు తీయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన సింగిల్ డోర్, డబుల్ డోర్ వాటిల్లో చెప్పాను కదా, ఓఎల్పి రిలే తీసేసి, ఇవ్వండి ఫ్రెండ్స్, ఓఎల్పి రిలే తీసాను. కంప్రెసర్ పోయిందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ 3 టెర్మినల్స్ మనం చెక్ చేయాలంటే మనకి 3 టెర్మినల్స్ చెక్ చేయడానికి మనకి మీటర్ కావాలి ఫ్రెండ్స్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ డిజిటల్ మీటర్ కావాలి. అది తీసుకుని మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్.